హాయ్ అండి. ఈరోజు టిఫిన్ కింద రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి ఇడ్లీ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్గా ఇడ్లీ రైస్తో అంటే ఉప్పుడు బియ్యంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. కొలతలండి: 1.5 కప్పు వరకు మినపప్పు, 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నానండి. రాగుల్ని మినపప్పుని విడివిడిగా నానపెట్టాల్సిన అవసరం లేదు, ఒకటేగా నానపెట్టుకుంటున్నానండి. రాగుల్ని మినపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. రాగులు అనేది కొంచెం దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 5 నుంచి 6 సార్ల వరకు అయితే కడగాలండి. వాటర్ అనేది వేస్తే మనకి ఆ దుమ్ము ధూళి కనిపించకుండా క్లియర్గా వాటర్ అనేది కనిపించాలి. అప్పటి వరకు అయితే వాష్ చేసుకున్నానండి. నాకైతే 5-6 సార్లు వరకు పడింది. ఇంకా నానపెట్టేసుకుంటున్నానండి. నానపెట్టుకోవడం అనేది 8 to 12 అవర్స్ వరకు అయితే నానపెట్టాలి. నేనైతే ఒక 10 అవర్స్ వరకు అయితే నానపెట్టాను. తర్వాత ఈవినింగ్ అండి గ్రైండర్కి వేసేస్తున్నాను. వెట్ గ్రైండర్కి వేసేసుకొని తగినన్ని నీళ్ళు వేసేస్తున్నాను. రవ్వ నానపెట్టుకుంటున్నానండి. రవ్వ 1.5 కప్పు మినపప్పుకి 1.5 కప్పు రాగులకి 2.5 కప్పు వరకు రవ్వ తీసుకున్నానండి. 1.5 మినపప్పు, 1.5 రాగులు, 2.5 అంటే 2.25 కప్పు రవ్వ తీసుకున్నానండి. రవ్వ అనేది చాలామంది రాగుల్ని మినపప్పు నానబెట్టినప్పుడే రవ్వను కూడా నానబెడతారు. నేనైతే ఎప్పుడూ అయితే అలా నానబెట్టలేదండి. మనం కలుపుకునే ముందుగా అంటే పిండి కలుపుకునే ముందుగా ఒక 15 నిమిషాల ముందైతే నేను నానపెడతాను. ఇంకా పిండి కూడా మనకి ఇలాగ బాగా మృదువుగా సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఎక్కడ బరక లేకుండా మృదువుగా మనము రుబ్బేసుకోవాలండి. రుబ్బేసుకొని లాస్ట్లో మనం గ్రైండర్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ గ్రైండర్కి ఉన్న చుట్టూతల తులుపుకొనేసి ఆ నీళ్ళు అనేది మళ్ళీ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా పిండి అనేది, అంటే కొంచెం గట్టిగా తీసుకున్నాను. అలానే మనకు అంత గట్టిగా ఉంటే మనకి సాఫ్ట్గా రావని చెప్పని గ్రైండర్లో కొంచెం నీళ్ళు వేసుకొని అదంతా తులుపుకొని పిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను. 15 నిమిషాల ముందు రవ్వ నానపెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వరకు అయితే రవ్వను కూడా కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇలాగా వాటర్ అనేది ఏమీ లేకుండా స్క్వీజ్ చేసేసుకొని పిండిలోకి అయితే రాగి పిండిలోకి అయితే వేసేస్తున్నాను రవ్వని. ఇలా మొత్తము ఇలా నీళ్ళు లేకుండా పిండేసుకొని వేసేస్తున్నానండి రవ్వని. నార్మల్గా 1 కప్పు కొలతల ప్రకారంగా చెప్పాలి అంటే 1 కప్పు రాగులు, 1 కప్పు మినప్పప్పు, 1.5 కప్పు రవ్వ తీసుకోవాలండి. నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పు రవ్వ తీసుకున్నాను. తర్వాత ఇలా అంతా రవ్వనంతా మొత్తం వేసేసిన తర్వాత ఇలా బాగా ఒక్కసారిగా ఉండలు లేకుండా ఎక్కడ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకా నేను నైట్ అంతా పులియబెట్టేసుకున్నానండి. పొద్దున మనకి కావాల్సినంత వరకు బ్యాటర్ అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనం బౌల్లోకి తీసుకోకముందే ఒకసారి మొత్తం పిండిని అంతా కలియబెట్టాలన్నమాట. కలియబెట్టిన తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత వరకు తగినంత సాల్ట్, సోడా ఉప్పు అండి, అంటే వంట సోడా తగినంత వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధమైన కన్సిస్టెన్సీతో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో నూనె కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకునేసి మనమైతే పిండిని అయితే వేసేసుకుందాము. ఇడ్లీ రేకుల్లో పోసేస్తున్నానండి పిండిని. ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసి మరగబెడుతున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ వరకు మరిగిన తర్వాత ఇడ్లీ రేకులను అయితే దాంట్లో దింపేస్తానండి. ముందుగా మనం నీళ్ళు మరగబెట్టుకున్నామంటే సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు అనేది. ఆల్రెడీ ఒక 5 మినిట్స్ అయితే నీళ్ళు అయితే మరిగిపోయాయి అనమాట. ఇంకా ఇడ్లీ రేకులు అయితే దాంట్లోకి దింపేస్తున్నాను. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనమైతే కుక్ చేసుకోవాలండి ఇడ్లీని. మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ అయితే పడుతుందన్నమాట మనకి కుక్ అయ్యేదానికి. సో చూడండి, తడి చేతులతో చూస్తున్నాను, ఎట్లాంటి స్టిక్కీనెస్ లేకుండా. ఒకవేళ స్టిక్కీనెస్ కనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి. నాకైతే 15 మినిట్స్కి అయితే బాగా కుక్ అయిపోయాయి. సో ఇడ్లీలు అయితే తీసేస్తున్నానండి. ఇడ్లీలు అలా వచ్చేస్తున్నాయండి, అలా అనంగానే వచ్చేస్తున్నాయి. సో తుంచి అయితే చూపిస్తున్నాను. స్పంజీగా చాలా అలా అంటే మృదువుగా ఉంటున్నాయి, అలా అంటేనే విరిగిపోతున్నాయి. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
రాగి ఇడ్లీలు ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.